సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం నాడు ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల విధ్వంసక బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ అభిమానులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే మిగతా టీం ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. టీ20 మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో ఒకరో ఇద్దరో గొప్పగా ఆడతారు. కానీ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో ఏకంగా ముగ్గురు, ఆ మాటకొస్తే మార్క్రమ్తో కలిసి నలుగురు బ్యాటర్లు ఎంఐ బౌలర్లపై పంజా విసిరారు. మొదట ట్రావిస్ హెడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడితే ఆ తర్వాత అభిషేక్ శర్మ ఏకంగా సునామీ సృష్టించాడు. ఇక క్లాసన్ తన పేరులోనే క్లాస్ ఉంది తప్పితే తనదంతా మాస్ అన్నట్లుగా బ్యాటింగ్ను పీక్స్లోకి తీసుకువెళ్ళాడు. చివర్లో బ్యాటింగ్ అవకాశం ఎక్కువగా రాలేదు, కానీ లేకపోతే నేను సైతం హాఫ్ సెంచరీ సాధించేవాడిని అన్నట్లుగా మార్క్రమ్ ఆట తీరు సాగింది. ఇక ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీరును వర్ణించాలంటే మణిశర్మ డ్రమ్స్ వాయించినట్లుగా, ఒక జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్లుగా, తెలుగు సినిమాలో హీరోలు విలన్లను తుక్కురేగొట్టట్టుగా ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు హైదరాబాద్లోకి ల్యాండ్ అవుతున్నప్పుడు ఏరోప్లేన్ విండో నుంచి హైదరాబాద్ రింగ్ రోడ్డును చూసి బహుశా అదే బౌండరీ అనుకొని గ్రౌండ్లో బ్యాట్ జులిపించారు కాబోలు. మైదానంలో బౌండరీ లైన్కు బదులుగా ఓఆర్ఆర్ బౌండరీ లైన్ను లక్ష్యంగా చేసుకుని కొట్టారేమో అనిపిస్తుంది. లేకపోతే ఒక మ్యాచ్లో 4ల కంటే 6లు ఎక్కువగా రావటం ఏమిటి? ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొనసాగిన తీరు గురించి చెప్పుకుంటే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఎస్ఆర్హెచ్కు అదిరిపోయే ఆరంభమే లభించింది. ముఖ్యంగా తొలి మ్యాచ్లో ఆడే అవకాశం రాని ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో ఆరంభం నుండే బౌండరీలతో రెచ్చిపోయి ఆడాడు. మయాంక్ అగర్వాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా హెడ్ మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా యువ బౌలర్ మఫాకా వేసిన 3వ ఓవర్లో వరుసగా 6-4-4తో బెంబేలెత్తించాడు. 4వ ఓవర్ను బుమ్రా కట్టుదిట్టంగా వేసి 5 పరుగులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా వేసిన 5వ ఓవర్లో తొలిబంతికే మయాంక్ అగర్వాల్ టిమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా ట్రావిస్ హెడ్ మాత్రం తగ్గేదేలే అంటూ విధ్వంసం సృష్టించాడు. 13 బాల్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ ఒక 4తో 11 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్ ట్రావిస్ హెడ్ కలిసి తొలి వికెట్కు 45 పరుగులు జోడిస్తే అందులో మయాంక్ అగర్వాల్ 11 పరుగులు మాత్రమే చేస్తే హెడ్ ఏకంగా 32 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్కి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ముంబై బౌలర్లకు అర్థమైంది మయాంక్ అగర్వాల్ను అవుట్ చేసి పెద్ద తప్పు చేశామేమో అని. ట్రావిస్ హెడ్ అనే తుఫానుకు అభిషేక్ వర్మ అనే సునామీ తోడైంది. అంతే, ముంబై బౌలర్ల పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న నౌకలా తయారైంది. హార్దిక్ పాండ్యా వేసిన 5వ ఓవర్లో తొలి బంతికి మయాంక్ అగర్వాల్ అవుట్ అయినా చివరి 3 బంతుల్ని ట్రావిస్ హెడ్ బౌండరీలుగా బాదాడు. ఇక గెరాల్డ్ కోయిడ్జీ వేసిన 6వ ఓవర్లో తొలి బంతిని అభిషేక్ శర్మ 6 కొట్టి 2వ బంతికి సింగిల్ తీగా ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఓ ఆట ఆడుకున్నాడు. వరుసగా 4-4-6 కొట్టి కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. కానీ పాపం మరి కొన్ని నిమిషాలకే అభిషేక్ శర్మ ఈ రికార్డును తిరగరాశాడు. సరే, అది వేరే విషయం. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 1 వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. పీయూష్ చావ్లా వేసిన 7వ ఓవర్లో చివరి 2 బంతుల్ని అభిషేక్ శర్మ 6లుగా మలిచాడు. గెరాల్డ్ కోయిడ్జీ వేసిన 8వ ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా 2 4లు కొట్టగా 5వ బంతికి ట్రావిస్ హెడ్ నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై బౌలర్లు ఊపిరి తీసుకున్నారు. 24 బాల్స్ ఆడిన ట్రావిస్ హెడ్ 3 6లు 9 4లతో 62 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ కలిసి 2వ వికెట్కు కేవలం 23 బంతుల్లో 68 పరుగులు జోడించారు. ట్రావిస్ హెడ్ను అవుట్ చేశామన్న ఆనందం ముంబై బౌలర్లకు ఎక్కువసేపు లేకుండా పోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తమ కెరియర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడుతున్నారా అన్నట్లుగా ఎరగదీశారు. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మార్క్రమ్ వచ్చి రావడంతో తను ఎదుర్కొన్న తొలి బంతిని 4 కొట్టాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆ మరుసటి ఓవర్లో మార్క్రమ్ ఓ 6 కొట్టాడు. మఫాకా వేసిన 10వ ఓవర్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తొలి 4 బంతుల్ని 4-6-4-4 బాదిన అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని సాధించాడు. ఇంతకు కొద్ది నిమిషాల ముందే ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధిస్తే కొద్ది నిమిషాల్లోనే, అంటే దాదాపు జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే అభిషేక్ శర్మ ఆ రికార్డును తిరగరాస్తూ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇదే విధంగా ఆడితే 20 ఓవర్లకు 300 పరుగులు వచ్చేలా అనిపించింది. ఒకప్పుడు 50 ఓవర్ల వన్డే మ్యాచ్లో 300 పరుగులు అంటే భారీ స్కోర్ కిందే లెక్క. కానీ ఇప్పుడు కేవలము 20 ఓవర్ల టీ20 మ్యాచ్లో ఆ స్కోర్ వచ్చేలా అనిపించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల విధ్వంసం ఆ స్థాయిలో ఉంది. పీయూష్ చావ్లా వేసిన 11వ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 బాల్స్ ఆడిన అభిషేక్ శర్మ ఏకంగా 7 6లు 3 4లతో 63 పరుగులు చేశాడు.
అభిషేక్ శర్మ, మార్క్రమ్ కలిసి 3వ వికెట్కు కేవలం 19 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు. ముంబై బౌలర్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక బ్యాటర్ను అవుట్ చేశామని సంతోషపడేలోపే మరో బ్యాటర్ దంచి కొడుతూ ఉండటంతో కాసేపట్లోనే వారి ఆనందం ఆవిరైతుంది. అంటే పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మార్క్రమ్కు తొలి మ్యాచ్ హీరో హెన్రీ క్లాసన్ జతకలిచాడు. ఈ ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు కలిసి పరుగుల వరదను కొనసాగించారు. ఏ ఒక్క బౌలర్ను వదిలిపెట్టకుండా ఉతికి ఆరేశారు. బుమ్రా ఒక్కడే ఇందుకు మినహాయింపు. ఇంతటి విధ్వంసంలోనూ బుమ్రా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. పరుగుల సునామీని తట్టుకున్న బుమ్రా తను వేసిన తొలి 2 ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవటం గొప్ప విషయమే. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మఫాకా వేసిన 17వ ఓవర్లో క్లాసన్ ఒక 4 మరో 6 కొట్టగా, అదే ఓవర్లో మార్క్రమ్ మరో 4 కొట్టాడు. గెరాల్డ్ గోయెడ్జీ వేసిన 18వ ఓవర్లో ఓ 6 మరో 4 కొట్టిన క్లాసన్ 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో క్లాసన్కు ఇది వరుసగా 2వ హాఫ్ సెంచరీ. బుమ్రా వేసిన 19వ ఓవర్లో క్లాసన్ కొట్టిన 2 వరుస బౌండరీలతో కలిపి మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఇక షమ్స్ ములానీ వేసిన చివరి ఓవర్లో క్లాసన్ ఓ 4, 2 6లతో కలిపి 21 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇది. 34 బాల్స్ ఆడిన క్లాసన్ 7 6లు 4 4లతోటి 80 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, 28 బాల్స్ ఆడిన మార్క్రమ్ ఒక 6, 2 4లతో 42 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. మార్క్రమ్ కూడా హాఫ్ సెంచరీ చేసేవాడే, కానీ చివరిలో ఎక్కువగా స్ట్రైకింగ్ చేసే అవకాశం రాకపోవడంతో 42 పరుగుల వద్దే ఆగిపోయాడు. క్లాసన్, మార్క్రమ్ కలిసి 4వ వికెట్కు కేవలం 55 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. ఇక ముంబై బౌలర్ల పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఒక్క బుమ్రా తప్ప అందరూ ఓవర్కు 11కు పైగా పరుగులు సమర్పించుకున్నవారే. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 3 హాఫ్ సెంచరీలు సాధిస్తే 2 ముంబై బౌలర్లు కూడా హాఫ్ సెంచరీ సాధించారు. కాకపోతే బౌలింగ్లో మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుంటే, గెరాల్డ్ గోయెడ్జీ 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక బుమ్రానే కొంతలో కొంత నయం, 4 ఓవర్లలో 36 పరుగులే ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ గోయెడ్జీ, పీయూష్ చావ్లా తలా ఒక వికెట్ తీశారు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో 18 6లు 19 4లు నమోదు కావటం విశేషం.